హలో అండి, అందరికీ నమస్కారం అండి. మనకి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, తొలి ఏకాదశి విశిష్టత ఏంటి, ఉపవాసం మనం ఎప్పుడు ఉండాలి, ఉపవాసం ఉన్న వాళ్ళు ఏ నియమాలు పాటించాలి, మనకి ఈరోజు దానం చేస్తే మంచిది అంటారండి. అది ఏ దానం చేస్తే మంచిదో కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి దాకా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుంది. ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షాన ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారండి. దీనినే శయన ఏకాదశి, పద్మ ఏకాదశి, పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు ఉత్తర దిక్కున ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి మొదలు దక్షిణ దిక్కుగా ప్రయాణించడం వల్ల దీనినే దక్షిణాయనం అని కూడా పిలుస్తారండి. మనకి మొత్తం 24 ఏకాదశులు అయితే ఉంటాయండి. అందుట్లో పవిత్రమైన ఏకాదశిలో ఒకటిగా తొలి ఏకాదశినండి. ఆషాఢ మాసంలో శుక్లపక్షాన 11వ రోజులో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటామండి. మనం పురాణాల ప్రకారం పాల కదలిపై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి 4 నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు విష్ణుమూర్తి నిద్రలో నుంచి వస్తారండి. మన తెలుగు వాళ్ళు అందరికీ తొలి ఏకాదశి అంటే చాలా పెద్ద పండుగ అండి. ఈ తొలి ఏకాదశి రోజు నుంచే పండగలు అనేది మొదలవుతాయి అన్నమాట. మొదటి పండుగ తొలి ఏకాదశితోనే మొదలవుతుంది. ఈ సంవత్సరం మనకి తొలి ఏకాదశి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాందమానేన శ్రీ విశ్వావాసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, ఏకాదశి తిదండి. మనకి తొలి ఏకాదశి, శ్రయణ ఏకాదశి, పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ సంవత్సరం తిదండి 2025 జూలై 5 శనివారం రోజున రాత్రి 6:24 ప్రారంభమయ్యి జూలై 6 ఆదివారం రాత్రి 8:23 అయితే ముగుస్తుందండి. ఈ సంవత్సరం జూలై 6 ఆదివారం రోజున తొలి ఏకాదశి పండుగనైతే జరుపుకుంటామన్నమాట. అంటే మనకి సూర్యోదయానికి ముందుగా ఉంటే ఏ తిథి ఉంటుందో అదే తిథిగా మనం పరిగణిస్తాం కాబట్టి జూలై 6 ఆదివారం రోజున మన తొలి ఏకాదశి అండి. పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 4:30 నుంచి 6 వరకు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళైతే 7 నుంచి 9 లోపు ఉదయం పూజ అనేది చేసుకోవచ్చు. తిరిగి 10 నుంచి 11 వరకు పూజ అనేది చేసుకోవాలండి. సాయంత్రం పూట పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే 5:30 నుంచి 7 వరకు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి పూజ ఎలా చేసుకోవాలి, పూజా విధానం మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మన దగ్గర ఉంటే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తిది కానీ ఫోటో అయినా సరే పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇలాగా మన స్వామివారి దగ్గర తులసి మాలలతో, తులసి దళాలతో లేదా మన దగ్గర ఉన్న పువ్వులతో పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. స్వామివారికి ఈరోజు పిండి దీపాలతో వెలిగిస్తే చాలా మంచిదండి. వరిపిండి అండి, అది బియ్యపు పిండిలో కొంచెం పాలు వేసి మనం ఇలాగా దీపారాధనలా చేసుకొని ఇక్కడ నేను 7 దీపాలు అయితే వెలిగించానండి. మీకు తోచినంత అంటే 3 కానీ 5 కానీ 7 కానీ వెలిగించుకోవచ్చండి. ఇలాగా నేను దీపారాధన చేసుకొని వాటికి చుట్టూ బొట్లు అనేది గోవిందనామాలు పెట్టుకొని అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని దీపం అనేది వెలిగించుకున్నానండి. ఏకాదశి రోజు ఇలాగ స్వామివారి ముందు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. మనం ఈరోజు స్వామివారికి నైవేద్యంగా అండి మనం పేలాల పిండి నైవేద్యంగా అయితే సమర్పిస్తాము. అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు వీడియోలో చూపిస్తానండి. ఉపవాసం ఉన్న వాళ్ళైతే మనకి ఏకాదశి ముందు వచ్చే రాత్రి నుంచే ఏమి తినకుండా అంటే ద్రవపదాలు అంటే కొంచెం జ్యూస్ కానీ మజ్జిగ కానీ పాలు కానీ తీసుకొని ఆ రాత్రి నుంచి ఉపవాసం అనేది ఉంటారండి. పొద్దున కూడా మనము పాలు కానీ ఇలాగా జ్యూస్ కానీ తీసుకొని సాయంత్రం దాకా ఉండి తెల్లారి వచ్చే ఏకాదశి తర్వాత ద్వాదశి రోజు మన ఉపవాసం అనేది వదులుతారనమాట. అది కూడా మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం భోజనం అనేది చేస్తారు ద్వాదశి రోజు. ఇలా అండి మనకి పేలాల పిండి అనమాట. ముందుగా నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొన్ని పేలాలు వేసానండి. అదే మొక్కజొన్న ఉంటుంది కదా మనకి, అవి వేసాను. బయట మనకి విడిగా అయితే దొరుకుతుందండి. అందులో నేను 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసాను. మనకి డైరెక్ట్గా పేలాలు దొరుకుతాయండి, కానీ వాళ్ళు దాంట్లో ఏం ఆయిల్ వేసారో ఏంటో మనకు తెలియదు కదా. ఇలాగ అయితే ఈ మాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అవి మనకి ప్యాకెట్లో దొరుకుతాయి అన్నమాట. అవి తెచ్చుకొని మనం ఇలా చేసుకోవచ్చు అండి. ఆవు నెయ్యి కానీ మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసి చేసుకోవచ్చు. నేను ఆ పేలాలన్నీ ఇప్పుడు మిక్సీలో వేసానండి.
వేసి దాన్ని ఫస్ట్‌గా ముందు పౌడర్ చేశాను. దాని తర్వాత మనం ఎన్ని పేలాలైతే తీసుకున్నామో అంతే నేను బెల్లం అనేది వేసుకున్నాననమాట. ఒక్కసారి మనం మిక్సీ పట్టుకుంటే అయిపోతుందండి. ఇదేనండి స్వామివారికి నైవేద్యం అనమాట. ఏకాదశి రోజు స్వామివారికి పెట్టే నైవేద్యం అండి పేలాల పిండి. ఇది మనం స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ స్వీకరించవచ్చండి. ఇలాగండి చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది. ఇదే పెట్టాలండి అని ఏం లేదండి. మీ దగ్గర ఉన్న పండ్లు కానీ కొబ్బరికాయ అయినా కొట్టుకొని స్వామివారికి లేదా పరమాన్నమైనా చేసి కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలాగే చెప్పినట్టు చేయాలని ఏం లేదండి. మనం మనస్ఫూర్తిగా ఎలా చేసినా స్వామివారు మన పూజనైతే స్వీకరిస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. మనము ఏకాదశి రోజు దానం అండి స్వామివారికి అంటే బ్రాహ్మణులకి మనం ఒక్క పూట భోజనానికి సరిపడవన్నీ అంటే కందిపప్పు కానీ బియ్యం కానీ మన దగ్గర ఉన్న కూరగాయలు కానీ స్వామివారికి ఇచ్చి మనం వాళ్ళ కాళ్ళకి నమస్కారం అనేది చేసుకోవాలన్నమాట. ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు చేస్తే చాలా మంచిదండి. చూసారు కదండి వీడియో. స్వామివారికి పూజా విధానం, మనము పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలి, పిండి దీపాలు ఎలా పెట్టుకోవాలి, మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఉపవాసం ఎలా చేయాలి, స్వామివారికి ఏం దానం చేయాలి అని తెలుసుకున్నారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.